अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 23 शाबान है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद मुबारक है, अल्लाह ताला जालिम को कुछ वक्त के लिए मोहल्लत देते हैं और जब पकड़ लेते हैं तो फिर नहीं छोड़ते। और फिर रसूल करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने सूरतुल अराफ की 11वीं आयत तिलावत फरमाई। और अब सुर्खियां। एपी हुकूमत ने पेश किया भारी बजट, अक़लियतों के लिए 4203 करोड़ रुपये मुख्तस। बजट की पेशकशी में बार बार रखना अंदाजी, तेलुगु देशम के 14 अरकान आज एक दिन के लिए असेंबली से मुअत्तल। एपी में एमएलसी की 4 नशिस्तों पर वासर कांग्रेस की जीत, तेलुगु देशम उम्मीदवारों की शर्मनाक हार। एमएलसी कविता को ईडी की ताज़ा नोटिस, 20 मार्च को ईडी के रूबरू हाजिर होने की हिदायत। और अब तफसील 2018-19 कॉन्स्टेंस प्राइजेस में एपी का जीएसडीपी मुल्क भर में 22वें मुकाम पर है। एपी के वजीर फाइनेंस बी राजेंद्र नाथ रेड्डी ने यह बात कही। वासर कांग्रेस हुकूमत की पॉलिसियों के सबब सरमायाकारी हो रही है और रियासत की मुआशी तरक्की हो रही है। उन्होंने कहा कि एपी की शरई तरक्की 11.43% है। 2018-19 కాన్స్టెంట్ ప్రైజెస్లో చూసినట్లయితే జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 22వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష 2018-19లో. మా ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాల కారణంగా పెట్టుబడి మరియు వినియోగం రెండింటిని అనుసంధానిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతో పురోభివృద్ధిని పొందింది. ఫలితంగా మన రాష్ట్రం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను స్థిరమైన ధరలతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి పరంగా దేశంలో 1వ స్థానంలో ఉంటూ గుర్తించినది వృద్ధి రేటు అధ్యక్ష. 1వ స్థానంలో ఉంటూ గుర్తించదగిన వృద్ధి రేటు 11.43%గా నమోదు చేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మన ప్రభుత్వం అందించిన మద్దతు రాష్ట్ర ఆర్థిక సుస్థిరాభివృద్ధి సాధించడంలో ప్రభావవంతంగా పనిచేసిందని, గత 5 ఏళ్లలో అత్యధిక వృద్ధి రేటును నమోదు చేయడానికి వీలు కల్పించిందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. नायब वज़ीर आला अमजद बाशा ने आंध्र प्रदेश कानून साज कौंसिल में बजट पेश किया। उन्होंने अपनी तकरीर में जगन हुकूमत की जानिब से अक़लियतों की बहबूद के लिए किए गए इक़दाम का तज़किरा किया। उन्होंने इमामों व मौज़िनों को मुशायरे की फराहमी, शादी तोहफ़ा, हाजियों को सब्सिडी की फराहमी का जिक्र किया। అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం, అల్పసంఖ్యాక వర్గాల అవసరాలను తీర్చడానికి తగిన కేటాయింపులు జరిగేలా మా ప్రభుత్వం మైనార్టీ కాంపోనెంట్ అమలు చేస్తుంది. మా ప్రభుత్వం నెలకు మౌజన్లకు 5,000 రూపాయలు, ఇమాంలకు 10,000 రూపాయలు, పాస్టర్లకు 5,000 రూపాయలను గౌరవ వేతనంగా చెల్లిస్తుంది. ఈ వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు వివాహ ఖర్చుల కోసం ప్రభుత్వం వైఎస్ఆర్ షాదీ తోఫాను అమలు చేస్తుంది. హజ్ యాత్రికులు మరియు జెరూసలేం యాత్రికుల ప్రయాణ ఖర్చులకు మా ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కోసం 1000 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ చేయూత ప్రభుత్వం షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల 25 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని లబ్ధిదారులు తమ ఎంపిక ప్రకారం ప్రస్తుతం జీవనోపాధి కార్యకలాపాల్లోనూ లేదా కొత్త సంస్థల స్థాపనకు పెట్టుబడిగా పెట్టుకోవడంలోనూ ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 26.7 లక్షల మంది మహిళా సభ్యులకు 3 విడతలుగా 14,129 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. एपी हुकूमत ने अपने बजट में तालीम और इलाज को ज़्यादा अहमियत दी है। गरीब और औसत दर्जे के तबक़ात की मियारी ज़िंदगी को बेहतर बनाने के मकसद से हुकूमत ने बजट पेश किया है। పేదల కోసం ఆలోచన చేస్తున్న ప్రభుత్వమని, మధ్యతరగతి వారికి ఆలోచన చేస్తున్న
ప్రభుత్వం అని చెప్పని. గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మరి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని మరి వెల్నెస్ సెంటర్లు పెట్టి ఇవాళ అంతేకాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆ రోజు 5,000 కోట్లు ఖర్చు పెట్టుకున్న పరిస్థితిని ఇవాళ 15,600 కోట్ల రూపాయలకి మనకు పెడదామని చెప్పని ఇవాళ ప్రభుత్వం నిర్దేశించడం. అయితే జరిగిన సంవత్సరం సుమారు 13,300 కోట్లని ఖర్చు చేయడం కూడా జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ ప్రభుత్వం తాలూకు ప్రాధాన్యత అంశం విద్య. ఆ విద్యలో ఇవాళ గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం డబుల్ ది అమౌంట్, అంటే అప్పుడు 13,000-14,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది గగనంగా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం జరిగిన సంవత్సరం అయితే 28,300 కోట్లు ఖర్చు చేయడమే కాకుండా వివిధ అంశాలకి వివిధ రూపాల్లో ఈ సంవత్సరం జరగబోయే సంవత్సరానికి 32,000 కోట్లని మరి ప్రొజెక్షన్స్ ఇచ్చి ఖర్చు పెట్టడానికి నిర్దేశించడం అనేది నిజంగా ఒక గొప్ప మరి అనే గొప్ప విషయం అనేది మీ ద్వారా చెప్తున్నాం. एपी बजट पेशी के दौरान बार बार रखना डालने की पादाश में तेलुगु देशम की 14 अरकान असेंबली को ऐवान से एक दिन के लिए मुअत्तल कर दिया गया. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the following members are suspended from the services of the House today, 16 March 2023. Sri Pandalam Ashok, Sri Kinjirapu Achennaidu, Sri Nandamuri Balakrishna, Srimati Adireddy Bhavani, Sri Godantla Buchey Chaudhary, Sri Nimmakayala Channarajappa, Sri Gadde Ram Mohan, Sri Varagapudi Ramakrishna Babu, Sri Mantri Ramaraju, Sri Gottapati Rajkumar, Sri Yeluru Sambasivara, Sri Dola Sri Bala Veeranjanaya Swami. Veelu right. Please, you have been suspended from the house. पोटी श्री रामलू की सालगिरह के मौके पर उन्हें खिराज पेश किया गया. अमरावती में वाक़ई सेक्रेटरिएट में वजीर आला जगनमोहन रेड्डी ने पोटी श्री रामलू के पोर्ट्रेट पर फूल चढ़ाकर उन्हें खिराज पेश किया. इस मौके पर रियासती वजीर फाइनेंस बुगना रामचंद्र रेड्डी और चीफ सेक्रेटरी KS जवाहर रेड्डी ने शिरकत की. श्रीकाकुलम के मजाली से मुकामी के तहत MLC इंतखाब में वासर कांग्रेस पार्टी के उम्मीदवार ने शानदार जीत दर्ज की है. वासर कांग्रेस के उम्मीदवार निरतव रामाराव ने भारी अक्सरियत के साथ जीत दर्ज की. उन्हें 636 वोट हासिल हुए और आजाद उम्मीदवार को महज 108 वोट हासिल हुए. ఏమంటే ప్రజలు అభిమానం. ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి నాకు టికెట్ ఇచ్చారు. అయితే ఇది నిన్న మొన్న కాదు, మనకి 2014 నుంచి 19 లోపల నేను గడప విషయంలో బాగా చేశాను. జగనన్న ఆ రోజే నాకు మాట ఇచ్చారు, నీకు ఎమ్మెల్సీ ఇస్తానని. కొన్ని సందర్భంలో టైం పెట్టింది, కానీ అతను అనుకున్న మాట ఈవేళ చేశారు. మాట తప్పరు మడవ తప్పరు అన్న మాట నిజంగా అతను ఈ రాష్ట్రంలో నిరూపించుకున్నారు. మరి వెనకబడిన కులాలు అందరికీ తెలుసును, ప్రాధాన్యత ఇచ్చారు. 16 ఎమ్మెల్సీలో వెనకబడినలో నేను కూడా ఒక మనిషిని నాకు గౌరవించి ఇవ్వది ఇచ్చారు. मुत्तहिदा मगरबी गोदावरी जिले के मजाली से मुकामी के तहत MLC इंतखाब में वासर कांग्रेस को शानदार कामयाबी मिली. जिले के दोनों MLC निशिस्तों पर वासर कांग्रेस के उम्मीदवार K श्रीनिवास और V रविंद्रनाथ ने जीत दर्ज की. श्रीनिवास को 481 वोट हासिल हुए, जबकि 460 वोट लेते हुए वेंका रविंद्रनाथ ने जीत सीट हासिल की है. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక విజయం
వారి యొక్క పరిపాలన, వారి యొక్క స్కీమ్స్ ప్రజల్లో వారికి ఉండేటటువంటి నమ్మకమే ఈ విజయం కింద నేను భావిస్తున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఉండే ఓట్ల కన్నా సుమారు 100 ఓట్లు అధికంగా వచ్చినాయి. మేము కొంచెం ఆలోచన చేసాం, ఈ ఓట్ల కన్నా 20-30 ఓట్లు తగ్గుతాయి అనుకున్నాం. కానీ అధికంగా రావడం మూలంగా ప్రజల యొక్క మూడ్ ఏ విధంగా ఉంది, ప్రజలు ప్రభుత్వాన్ని ఎంత అనుకూలంగా ఉన్నారు అనేది ఈ విషయం ద్వారా మాకు బాగా తెలుస్తుంది. స్థానిక సంస్థలు వాళ్ళకుండే ఇబ్బందులు ఏంటి, వాళ్ళకుండే బాధ్యతలు ఏంటి, మన గవర్నమెంట్కి ఉండే ర్యాపోర్ట్లో ఏమాత్రం డిఫరెన్స్లు ఉన్నాయి అని చూసుకుంటూ ఎప్పటికప్పుడు మేము ప్రభుత్వానికి అప్డేట్ చేసుకుంటూ వారికి ఉండేటటువంటి సపోర్ట్ వచ్చేలాగా మేము చూడడం ప్రయత్నం చేస్తాం. करनूल मजालसी मकामी के तहत एमएलसी इंतखाब में वायसर कांग्रेस के डॉक्टर मधुसूदन कामयाब हुए। वायसर कांग्रेस के हक में 988 वोट हासिल हुए, जबकि तेलुगु देशम के 134 वोटों में से महज 95 वोट तेलुगु देशम के उम्मीदवार के हक में रहे, जबकि 12 वोट नाकारा हो गए। तेलंगाना के बाज़ अजला और हैदराबाद में आज गैर मौसमी बारिश हुई। गैर मौसमी बारिश के अलावा मुख्तलिफ मकामात पर ज़ालाबारी हुई। शहर हैदराबाद में घने बादल छाए हुए हैं। तेलंगाना के बेशतर मकामात पर मौसम आज सुबह से सर्द हो गया था। महकमे मौसमियात ने अगले 3 दिनों के दौरान हैदराबाद समेत तेलंगाना के बाज़ मकामात पर बारिश की पेश क़यासी की है और दर्जे हरारत में कमी की पेश क़यासी की है। दिल्ली शराब स्कैम केस में ईडी ने कविता के नाम ताज़ा नोटिस जारी की है और कविता को 20 मार्च को हाजिर होने की हिदायत दी है। दूसरी बार कविता को आज ईडी के रूबरू हाजिर होना था, तो सुप्रीम कोर्ट में दरखास्त की समाअत का हवाला देते हुए हाजिरी न होने का उज़र ईमेल के जरिए पेश किया और उनसे मुताल्लिक़ दस्तावेज़ात को अपने वकील सोम भरत के जरिए रवाना कर दिए और दूसरी तारीख देने की अपील की, लेकिन कविता की दरखास्त को ईडी ने मुस्तरद कर दिया। एमएलसी कविता ने अपना मकतूब अपने वकील के जरिए ईडी को रवाना किया। मकतूब में कहा गया कि ईडी ने जो नोटिस जारी की है उसमें शख्सी तौर पर हाजिर होने के लिए कहा नहीं गया है। कविता ने अपने मकतूब में कहा कि वो सुप्रीम कोर्ट में जारी समाअत के फैसले के बाद ही ईडी के रूबरू हाजिर होंगी। कविता के वकील सोम भारत ने इल्जाम लगाया कि मरकज कविता से मुतासिबाना रवैया इख्तियार कर रहा है। उन्होंने कहा कि कविता पर झूठे इल्जामात आयद करके परेशान कर रही है। కవిత గారి మీద కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టి పద్ధతి లేకుండా ఏ రకమైన ఆధారాలు లేకుండా ఇవాళ అనేక కేసులలో ఇరికించే కార్యక్రమాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అందులో భాగంగానే సిఆర్పిసి ప్రకారము మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 ప్రకారము ఏ అయితే ఒక స్త్రీకి తర్వాత 15 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ఉండే ఫండమెంటల్ రైట్ టు బి క్వశ్చన్, ఏదైనా సరే విట్నెస్ గా గానీ అక్యూజ్డ్ గా గానీ వాళ్ళని క్వశ్చన్ చేయాలని అంటే వారి ఇంటి దగ్గర క్వశ్చన్ చేయాలి, తర్వాత 6 గంటల లోపల క్వశ్చన్ చేయాలి। वीआरएस के एमएलए आमिर शकील ने ईडी पर इल्जाम लगाया कि वो मुलजिमीन पर दबाव डालते हुए शराब स्कैम में कविता का नाम कहलवा रही है। उन्होंने मरकजी हुकूमत पर तहकीकाती एजेंसियों को इस्तेमाल करने का इल्जाम लगाया। फोर्सफुल గా ఈ సంస్థలని యూజ్ చేసి అపోజిషన్ పార్టీస్ మీద ఒత్తిడి చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క సిటిజన్కి కూడా బీజేపీ చేస్తున్న పని ఏందనేది క్లియర్గా అర్థమవుతుంది। ఇక్కడ మళ్ళా 100% కవితక్క గారు దీంట్లో క్లియర్గా వస్తారు, క్లియరే ఉన్నారు। కానీ మళ్ళీ నేను చెప్తా ఉన్నా, కావాలని ఈ కేసులో ఉన్న మ్యాటర్ ప్రిజుడైజ్ ఉంది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను। కానీ దీంట్లో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఫోర్స్ చేసి మళ్ళా పేరు చేర్చాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు। మరి దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। న్యాయపరంగా తప్పకుండా దాని గురించి పోరాటం చేస్తాం।
मगरबी बंगाल में मदरसा पब्लिक सर्विस कमीशन के तहत मुंतखब होने वाले उम्मीदवारों ने एहतजाज करते हुए उनके तकर्रुरात करने की मांग की। मुंतखब उम्मीदवारों ने इल्जाम लगाया कि 2014 में इंटरव्यू और तहरीरी इम्तिहान में मुंतखब होने वाले उम्मीदवारों को हाईकोर्ट के हुक्म के बावजूद तकर्रुरात नहीं किए जा रहे हैं। मदरसा सर्विस कमीशन जो रिक्रूटमेंट का जो गेजेट हुआ था, जो एडवर्टाइजमेंट हुआ था, हम लोग अप्लाई किया था। 2014 में हम लोग रिटन एग्ज़ाम दिया था, लोग क्वालिफाई किया था, वाइवा दिया था, वाइवा इंटरव्यू दिया था। उस टाइम वो जो नोटिस था, जो एडवर्टाइजमेंट था, 3183 वैकेंसी था। लेकिन जब रिजल्ट पब्लिश हुआ, फाइनल रिजल्ट पब्लिश हुआ, कोई भी पैनल पब्लिश के सिवाय सिर्फ कुछ लोगों को SMS की जरिए उसका सिलेक्ट या नॉन सिलेक्ट कहा, ठीक है ना। तो हम लोग इंटरव्यू दिया था, हम लोग रिटर्न में क्वालिफाई किया था, लेकिन वैकेंसी कमा के हम लोगों को नहीं रिक्रूटमेंट किया। इसलिए हम लोग 2013 से 2018 से हम लोग ऐसे आंदोलन करते चला जा रहा है। लेकिन हम लोगों का ये देखिए आप, कोलकाता हाई कोर्ट का 10/1/2023 में ऑर्डर हुआ हम लोगों का रिक्रूटमेंट के लिए। ऐसे तीन ऑर्डर था, ठीक है ना। तो ऐसे ऑर्डर नहीं मानकर हम लोगों को अभी भी आश्वस्त नहीं किया। হাইকোর্টের অর্ডার থাকা সত্ত্বেও নিয়োগ করা হলো না, জবাব দাও। মাদ্রাসার প্রতি এই বঞ্চনা মানবো না। কমিশনের কোর্টের অর্ডার থাকা সত্ত্বেও নিয়োগ করা হলো না কেন? কমিশন তুমি জবাব দাও। জবাব দাও। इत्तेहाद मिल्लत कौंसिल के सदर मौलाना तौक़ीर रज़ा को पुलिस ने घर पर नजरबंद कर रखा है। मौलाना तौक़ीर रज़ा ने बरेली से पार्लियामेंट तक तिरंगा रैली निकालने का ऐलान किया था, ताहम पुलिस ने रैली की इजाजत नहीं दी। इन तमाम चीज़ों को लेकर हमने तिरंगा यात्रा अपने देश प्रेम की भावना से शुरू करने का इरादा किया था। हमें ज़बरदस्ती इसलिए रोक दिया कि हम एक हाथ में भारत का संविधान और एक हाथ में तिरंगा लेकर सड़क पर निकलना चाहते थे, दिल्ली जाना चाहते थे। ये इन्हें बर्दाश्त नहीं हुआ। अगर हम मुसलमान की हैसियत से जाते तो हमें नहीं रोका जाता, लेकिन देश प्रेमी की हैसियत से, देशवासी की हैसियत से जा रहे थे, इसलिए इन्होंने हमारे साथ ये ज्यादती की है। तमाम ज्यादतियां बर्दाश्त करने के बावजूद गैर कानूनी तौर पर मुझे रोका गया है, निरुद्ध किया गया है। मैं कानून का पालन करता हूं, संविधान का पालन करता हूं। मैंने इस वक्त बर्दाश्त कर लिया है, लेकिन मैंने आंदोलन शुरू किया है। जैसे अंग्रेजों के खिलाफ हमने जंग लड़ी थी, तमाम हिंदुस्तानियों ने मिलकर जंग लड़ी थी। राहुल गांधी पर आयद इल्जामात पर रद्दअमल देते हुए कांग्रेस के सदर मल्लिकार्जुन खड़गे ने याद दिलाया कि वज़ीर-ए-आज़म मोदी जब चीन और कोरिया के दौरे पर थे, उन्होंने हिंदुस्तान की तौहीन की। कांग्रेस लीडर पवन खेड़ा ने कहा कि चीनी कब्जे को क्लीन चिट देना क्या हिंदुस्तान की तौहीन नहीं है? बारे में ही बात करना, अरे ये तो खुद मोदी जी जब बाहर गए, चाइना गए, इन्होंने देश के खिलाफ बात किया, यहाँ के लोगों का इंसल्ट किया। फिर उसके बाद साउथ कोरिया गए, इन्होंने यहाँ के जनता का इंसल्ट किया। जब UAE में गए, जहाँ के जनता का इंसल्ट उन्होंने किया। यहाँ तक नहीं, कनाडा में गए, वहाँ भी उन्होंने हमारे देश के लोगों के खिलाफ बोला। और ये कौन सा पाप हम किए हैं कि हम हिंदुस्तान में पैदा हो गए। ऐसी बात बोलने वाले देशभक्त होते हैं। डेमोक्रेसी के बारे में ये तो डिबेट डिस्कशन में आई हुई चीज रहती है। उदाहरण के तौर पर बोलता हूँ, इस देश में अनटचेबिलिटी है नहीं है, है ना? जो हमारी ये एक हफ्ते में जो डिग्री ले आती है ना मंत्री, इन लोगों को नहीं समझ में आएगी। वहाँ अगर लोकतंत्र के सामने जो चुनौतियाँ आई हैं उस पर कोई चर्चा हो रही है तो लोकतंत्र को मजबूत करने की कवायद है। देश का अपमान तो तब होता है जब आप चीन को क्लीन चिट दे देते हैं। देश का अपमान तब होता है जब देश के विदेश मंत्री कहते हैं कि चीन तो हमसे बड़ा है, वो तो बड़ी इकोनॉमी है, बड़ी अर्थव्यवस्था है, हम उनसे कैसे लड़ सकते हैं, तब होता है देश का अपमान।
देश का अपमान तब होता है जब देश की जुडिशरी को आप मजबूर करते हैं कि वो प्रेस के सामने आकर अपना रोना रोए। देश का अपमान तब होता है जब सुप्रीम कोर्ट इलेक्शन कमीशन कैसे बनाया आपने, उस पर इतनी गहरी, इतनी कड़वी टिप्पणी करती है। आखिर में सुर्खियां एक बार फिर। एपी हुकूमत ने पेश किया भारी बजट, अक़लियतों के लिए 4,203 करोड़ रुपए मुख्तस। बजट की पेशकशी में बार बार रखना अंदाजी, तेलुगु देशम की 14 अरकान आज एक दिन के लिए असेंबली से मुअत्तल। एपी में एमएलसी की 4 नशिस्तों पर वासर कांग्रेस की जीत, तेलुगु देशम उम्मीदवारों को शर्मनाक हार। एमएलसी कविता को ईडी की ताजा नोटिस, 20 मार्च को ईडी के रूबरू हाजिर होने की हिदायत। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।